గౌ దర్బార్ వారి నవ 100% ఆయుర్వేదిక్ హ్యాండ్మేడ్ బాత్ సోప్. రుచులు అభిరుచులకి మనం బానిసలమైపోయి వెళ్ళిపోతే ఆ డబ్బు లెక్కలేని విధంగా ఖర్చు అవుతుంది. అదే ఆరోగ్యము, ఒక ఔషధీకృతమైన ఆహారము, సాత్వికమైన ఆహారము నా బుద్ధిని పెంచేది, నా ఆలోచనల్ని రెచ్చగొట్టేవి కాకుండా, నా భావజాలాల్ని ఉక్కిరిబిక్కిరి చేసేవి కాకుండా వాటన్నిటినీ హాయిగా నిర్మలంగా నడపగలిగేది. అలాగనే నా శరీరంలో ఉండే అవయవాలని, ఇంద్రియాలని పటిష్టంగా శక్తివంతంగా నిలబెట్టగలిగేది. వాటికి ప్రోత్సహించి సహకరించి వాటిని రిలాక్స్ చేయగలిగేది ఆహారం కావాలి. ఆ ఆహారం తీసుకోండి. అది కూడా మల్టిపుల్ కుషనింగ్. అది ఎన్ని వందల రకాలు ఉన్నాయండి. రుచికరమైన ఆహారాలు చేసుకుంటే ఎన్ని వందల రకాలు ఉన్నాయి. వాటిని బేస్ చేసి మీరు చేసుకోగలిగితే మీరు గమనించండి, అది మన యొక్క జీవన గమనం ఏదైతే ఉందో దాంట్లో సులువులు వస్తాయి మనకు. ఒక ఆహారంలోనే కాదు నేను చెప్పేది, డబ్బు విలువని అవసరాలకి ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో ఆ అవసరం అనేటువంటిది ప్రధానం. విలాసము మనకు అవసరంగా మారకూడదు. మనకు అవసరాలు ఏమిటో, విలాసాలు ఏమిటో ముందు ఒక లిస్టు తయారు చేసుకోండి. నేను ఎప్పుడూ ఆలోచిస్తాను, ఇది మనకు విలాసము, ఇది మనకు అవసరం కాదు. ఒక్కసారి అది ఆలోచన మనలో వస్తే ఖర్చులు ఆటోమేటిక్గా తగ్గిపోతుంటాయి. అవసరం ఈజ్ డిఫరెంట్, విలాసం ఈజ్ డిఫరెంట్. మనం రెండింటినీ మిక్స్ చేసుకుని ఇప్పుడు మన దృష్టిలో అవసరాలు అనేటువంటివి ఏమిటో తేడా తెలియక అన్ని విలాసాలన్నీ అవసరాలు అయిపోయాయి. ఆల్ లగ్జరీస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ నెసెసిటీస్. పూర్వం రోజుల్లో ఈ పార్టీషన్ ఉండేది ఒకప్పుడు. లగ్జరీ ఏంటి, నెసెసిటీ ఏంటని. పీపుల్ యూస్ టు ప్రిఫర్ వాట్ ఈజ్ నెసెసరీ ఫర్ దెమ్. నెసెసిటీ ఉన్నటువంటి వాటి మీదనే వాళ్ళు ఫోకస్ చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళ ఖర్చులు కూడా పొదుపుగా ఉండేది, ఒక పద్ధతిలో ఉండేది, ఒక విధానంతో ఉండేది. సమాజంలో కూడా డబ్బుకు విలువ ఉండేది. ఇప్పుడు ఆ డబ్బుకి ఎక్కడ విలువ? ఆడి మొహాన్ని ఇంత కొట్టేస్తే అయిపోద్ది పని, దాని మొహాన్ని ఇంత పాడేస్తే అయిపోతుంది, దానికి ఇంత పడేస్తే అది తెచ్చేసుకోవచ్చు. అంటే డబ్బు అనేటువంటిది ఎంత ఒక విలువ లేనిది అయిపోయిందో చూడండి. దాని మొహాన్ని ఇంత పడేస్తే అయిపోతుంది, దాని మొహాన్ని ఇంత కొట్టేస్తే అయిపోతుంది. కొట్టేయడానికి, పడేయడానికి అదేమన్నా ఒక పెంట కుప్పండి డబ్బు. లక్ష్మి ఒక ఆర్థిక శక్తి. అది సాక్షాత్తు ఈ అండపిండ బ్రహ్మాండాలని పాలించేటువంటి, నడిపేటువంటి శ్రీ మహావిష్ణువుని వరించిందనంటే అది ఒక శక్తి. అది ఆ శక్తిని మనం అనవసరంగా అర్థం పర్థం లేని విధంగా మనం వాడడం అనేటువంటిది మనకు విలువ పడిపోయినట్లే. అలాగే ఒక కాగితాన్ని తొక్కితే, ఏదైనా ఒక వైట్ పేపర్నో, మామూలుగా ఒక న్యూస్ పేపర్నో ఏదో ఒకటి రాసి పడేసిన తుక్కు కాగితాన్ని కూడా తొక్కిన వెంటనే మనం కాలు బయటికి తీసి దాన్ని దండం పెట్టుకుని పక్కన పెట్టేస్తాం. ఎందుకని? మనం కాగితాన్ని ఒక సరస్వతిగా చూస్తున్నాం. ఇది మన భారతదేశంలో మన పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పేటువంటిది. అంటే విద్యకి విలువ ఇవ్వాలి, అక్షరానికి విలువ ఇవ్వాలి, ఆ సరస్వతికి విలువ ఇవ్వాలి, సారస్వత్యానికి విలువ ఇవ్వాలి, సాహిత్యానికి విలువ ఇవ్వాలి. చూడండి ఎంత గొప్ప విలువలు మన వాళ్ళు చిన్నపిల్లలప్పుడు ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. ఇవి సంస్కారాలు అనేవి. ఈ సంస్కారాలు సంస్కృతియుక్తమై ఉంటాయన్నమాట మనలో. బయట విదేశాల్లో సంస్కృతి ఉండదు, సంస్కారాలు చెప్తూ ఉంటారు. దాంతో వాళ్ళు ఒక రిఫార్మ్డ్ సొసైటీ ఉంటుంది. మన భారతీయ సంస్కృతిలో గుర్తుపెట్టుకోండి, రిఫార్మేషన్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంటుంది. ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఆ రిఫార్మేషన్ బేస్ స్ట్రాంగ్ ఉంటుంది. అందుకనే పూర్వం రోజుల్లో మన ఇళ్లల్లో పెద్దలు, తల్లిదండ్రులు, లేకపోతే ఇంకొకళ్ళు, వాళ్ళు వీళ్ళు, అమ్మమ్మో లేకపోతే తాతో అవ్వో ఎవరో ఒకళ్ళు మనకి ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళెవరు లేరు, వాళ్ళు చెప్పినా వీళ్ళెవరు పట్టించుకోరు. రెండోది, వీళ్ళకి స్కూళ్ళల్లో చెప్పే అవకాశాలు ఉంటాయి. బడిలో నేర్పాల్సింది సంస్కారము ఫస్ట్, తర్వాత చదువు. సంస్కృతితో కూడుకున్న సంస్కారం నేర్పాలి. కానీ ఇప్పుడు బడిలల్లో సంస్కృతి ఉండదు, సంస్కారం ఉండదు. మన బడులు భారతదేశంలో
మనకు మొట్టమొదట సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని మనం ప్రార్థన చేసేవాళ్ళం. లేదా యాకుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత అని మనం అది చెప్పేవాళ్ళం. అసలు ఎందుకు సరస్వతీదేవికి తెల్లని చీర పెట్టారు? ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? తెల్లని చీర ఎందుకు సరస్వతీదేవికి పెట్టారు అంటే, శ్వేతవర్ణం అనేటువంటిది సాత్వికానికి సంకేతం, సత్వగుణానికి. శ్వేతవర్ణం అనేటువంటిది స్వచ్ఛతకు సంకేతం. శ్వేతవర్ణం అనేటువంటిది శాంతికి సంకేతం. శ్వేతవర్ణం అనేటువంటిది ఒక నిర్మలత్వానికి, ఒక హాయిగా, ఒక ప్రశాంతంగా ఉండేదానికి సంకేతం. అంటే విద్యాస్వరూపిణి అయినటువంటి సరస్వతి తెల్లని చీర కట్టుకుందంటే ఆ విద్యని నువ్వు పొందడం వల్ల, నువ్వు విద్యని అభ్యసించడం వల్ల ఆ సరస్వతి కటాక్షంతో నువ్వు కూడా సాత్వికుడిగా మారాలి. నీలో విద్య అబ్బింది అని అంటే సాత్వికత రావాలి. నీలో విద్య అబ్బింది అని అంటే ఒక స్వచ్ఛత రావాలి. నీలో విద్య అబ్బింది అని అంటే ఒక నిర్మలత్వం రావాలి. నీలో విద్య అబ్బింది అని అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం నీ చుట్టూతా పెంపొందాలి. ఈ 4 రావాలండి. ఈ 4 కీలకమైన అంశాలు మనకు భగవద్గీత కూడా చెప్పింది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక విజ్ఞుడు, ఒక పండితుడు అన్నటువంటి వాడు ఎవరయ్యానంటే, ఒకడు విద్యాధిపుడు ఎవరయ్యానంటే, విద్య చేత వినయము అనేటువంటి ఒక సంపదను సంపాదించుకున్నాడు. విద్యా వినయములనేటువంటిది ఒక సంపద. విద్య ఉన్న చోట వినయం ఉంటుంది, అది ఒక సంపద. విద్య లేనివాడు అది వేరే ఇది వేరే అనుకుంటాడండి. భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు కదా, విద్య కలిగినవాడు ఇదంతా ఒకటే అని గుర్తిస్తాడు. విద్య లేనివాడే అది వేరు ఇది వేరు, ద్వైత బుద్ధి లేదా దేవుడు వేరే నేను వేరే ఈ ప్రకృతి వేరే అనేటువంటి త్రైత బుద్ధి, లేకపోతే రకరకాల బుద్ధులన్నీ విద్య లేని వాళ్ళకు వస్తాయి. విద్యని అభ్యసించినటువంటి వాడు, విద్యని ఆర్జించిన వాడు, విద్యని ఔపోసన పట్టినవాడు, విద్యని పూర్తిగా స్వంతం చేసుకున్నవాడు అద్వైత స్థితిలోనే వాడు మసులుతాడు. అద్వైతం అంటే భేదభావాలు ఉండవు వాడిలో. ఈ కులాలని, ప్రాంతాలని, వర్గాలని, లింగమని, వయోభేదమని, వర్ణభేదమని, జాతి భేదమని ఇవి ఉండవు. మతాలని వాడు వేరుగా చూస్తాడు. ఎందుకంటే అవి బేసిక్ థింగ్స్, అవి ఫండమెంటల్ స్ట్రక్చర్లోనే అన్నీ ఒకటని ఒప్పుకోవు మతాలు. నా దేవుడే దేవుడు, నీ దేవుడు దేవుడు కాదంటుంది. అందుకని అవి మతాలు, వాటిని ఒప్పుకోలేరు. అవి వేరు, పక్కన పడేయండి. ఈవెన్ మన భారతీయ సంస్కృతిలో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, శివుడు వేరు విష్ణువు వేరు అన్నారంటే వాడిని కూడా పక్కన పెట్టేయాలి. ఎందుకనంటే అరే ఆ అద్వైత భావన లేనప్పుడు నువ్వు ఎలాగ చలామణి అవుతావు? ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ఒక స్ప్లిట్ క్రియేట్ చేస్తున్నావో, ఎప్పుడైతే ఒక విభజన క్రియేట్ చేస్తున్నావో, ఫినిష్. నువ్వు ఒక పరిధి గీస్తున్నావు, మానవుడి యొక్క బుద్ధిని భేదిస్తున్నావు. నువ్వు అంటే గొడ్డలు పెట్టి ఒకటిగా ఉన్నటువంటి బుద్ధిని గొడ్డలు పెట్టి నరికినట్టు, 2 ముక్కలు చేసినట్టు నువ్వు అలా ముక్కలు చేస్తున్నావు. సో నువ్వు పనికిరావు. కాబట్టి హిందూ సంస్కృతిలో భారతీయ తత్వశాస్త్రాల సమాహారం కూడా సమన్వయమే శాస్త్రము. సమన్వయం చేస్తేనే శాస్త్రం. తత్తు సమన్వయాత్. సమన్వయమే శాస్త్రం యొక్క ప్రధానమైన లక్ష్యం. అంటే అంతటా ఉండేది, అన్నింటా ఉండేది, ఏకమై భాషించేది పరమాత్మ తత్వం ఒక్కటే. అదే సత్యం. బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః. కోటానుకోట్ల శాస్త్రాలు, గ్రంథాలన్నీ కూడా ఒక దగ్గర పోగు చేసి దాన్ని పిండి దాని యొక్క సారం తీస్తే ఒక బొట్టు బయటకు వస్తే ఆ ఒక్క బొట్టు ఏం చెప్తుందనంటే, నా మొత్తము తాలూకా సారాంశమైన ఈ బొట్టులో ఉన్నటువంటి రహస్యం బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. ద్వైతం లేదు, భేదం లేదు, త్రైతం లేదు, ఏవీ లేవు. ఇక్కడ ఏదైతే ప్రపంచము అని నువ్వు చూస్తున్నావో
ఈ ప్రపంచము ఏ రకంగా అయితే మన కంటికి కనపడుతుందో ఆ ప్రపంచము అది కాదురా అబ్బాయి. ఈరోజు ఒక మానవ రూపాన్ని మనం చూస్తున్నాం కళ్ళు ముక్కు చెవులతో, గుర్తుపెట్టుకోండి. అది మనకు బయటికి కనపడుతుంది. ల్యాబ్ టెస్ట్లోకి వెళ్ళామని అంటే ఈ ముక్కు కళ్ళు చెవుల్ని చూడదండి యంత్రాలు. మన లోపల బ్లడ్ సెల్స్, వాటి తాలూకా కౌంట్స్, ప్లేట్లెట్స్, వాటిని చూసుకుంటూ లోపలికి వెళ్తూ పోతూ ఉంటుంది. అవి బాగుంటే ఈ ముక్కు కళ్ళు చెవులన్నీ తగిలించుకున్నవన్నీ ఈ ఆభరణాలు లాంటివి. ఈ ముక్కు ఒక ఆభరణం, చెవి ఒక ఆభరణం, ఇలాంటివి. అసలు లోపల ఉండేదే వాస్తవం. ఇది కాదండి, ఇది బయటికి జస్ట్ ఒక ఫామ్. కానీ నీకు ఇన్ఫామ్ చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఫామ్ కాదు సుమా, ఇన్ఫామ్ చేయాల్సింది మరొకటి ఉంది లోపల. అది లోపలికి వెళ్ళి చూస్తే అది ఏమిటనేది అర్థమవుతుంది. కాబట్టి లోపలికి అలా తొలుచుకుంటూ లోపలికి వెళ్ళే కొద్దీ అరూపమైనటువంటి, అదృశ్యమైనటువంటి, అశబ్దమైనటువంటి ఒక అద్భుతమైన శక్తి తొలుచుకుంటూ లోపలికి పోతే అక్కడికి చేరుకుంటాం మనం. అందుకే ఉపనిషత్ అంటుంది కదా, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్. యతో వాచో నివర్తంతే అంటే ఎక్కడైతే వాక్కు పడిపోతుందో అనేటువంటిది ఒక అర్థం. రెండోది, వాక్ అనేటువంటిది అన్ని ఇంద్రియాలకి ఒక సంకేతం, మొత్తం బాహ్యేంద్రియాలకి సంకేతం. అప్రాప్య మనసా సహా, మనస్సు అనేటువంటిది లోపల సూక్ష్మ శరీరానికి సంకేతం. ఆనందం బ్రహ్మణో విద్వాన్, స్థూల సూక్ష్మ శరీరాల్ని దాటి ఎక్కడైతే ఒక తురీయమైనటువంటి ఒక మహాశక్తి లోపల ప్రకాశిస్తూ ఉందో ఆ శక్తిలో అలా కూర్చున్నప్పుడు అసలు మనం ఊహించని ఒక వర్ణనాతీతమైనటువంటి స్థితిని పొందుతుంటాం. ఆ శక్తికి ఏ రూపం, ఆ తత్వానికి ఏమిటి పేరు పెడతాం, ఆ తత్వానికి ఎక్కడ ఒక లోకం అనేది ఇస్తాం. అందుకనే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంచీకటికిన్ అవ్వల నెవ్వండు నేకాకృతినై వెలుగొందు అన్నాడు ఆయన పోతన ఇచ్చిన ఒక్క శ్లోకం చాలండి. మనిషి యొక్క, మన భారతదేశంలో ఉన్న మిగతా అన్ని మతాలన్నీ కూడా ఎగిరిపోతాయి, అన్నీ దాంట్లో కలిసిపోతాయి. ఎగిరిపోతాయనంటే అందులో అంతర్లీనమైపోయి కలిసిపోతాయి. ద్వైతము, విశిష్టాద్వైతము, లేకపోతే అది ఇది రకరకాల మతాలు, త్రైతాలు, గీతాలు అన్నీ కూడా అందులోకి వెళ్ళిపోయి కలిసిపోయి చివరికి ఒకటే మిగులుతుంది. ఏంటి? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంచీకటికిన్ అవ్వల నెవ్వండు నేకాకృతినై వెలుగుందు అని. అలాంటి ఆ తత్వాన్ని మనము సంస్కారంతోటే ఒక్కొక్కళ్ళం ఎదుగుతూ దానికి చేరగలం. దానికి సంస్కారం కావాలి. అందుకనే విద్య కలిగిన వాడికి ఈ 4 చెప్తారు: సాత్వికత, స్వచ్ఛత, అలాగనే లోపల ఏ రకమైనటువంటి ఈ మలాలు లేనటువంటి నిర్మల స్వభావము, ప్రశాంతమైనటువంటి స్థితి. ఈ 4 గురించి రేపు మనం తెలుసుకుందాం. స్వస్తి. గౌదర్బార్ వారి 7 హెర్బ్స్: వేప, కుంకుడు, ఉసిరి, అలోవెరా, నిమ్మ, హెన్నా, బ్రహ్మి 7 రకాల ఔషధ మూలికలతో తయారైన షాంపూ. జుట్టు రాలడం అరికట్టి చుండ్రుని నివారించి మీ జుట్టుని ఆరోగ్యవంతంగా, ఆకర్షణీయంగా ఉంచుతుంది. సొంపైన శిరోజాల కోసం గౌదర్బార్ వారి 7 హెర్బ్స్ షాంపూ.